ఓకే. నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన నమస్తే సార్. కన్వర్జేషన్‌ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే సార్. థ్యాంక్ యూ యెస్. సార్. మల్టిపుల్ అపాయింట్మెంట్స్ వల్ల మీకు లేట్ అయింది. అంతేనా? అవును సార్. అవును సార్. అది తెలియక అంటే నేను కామెంట్స్‌లో ఎక్కువ కామెంట్స్ చేస్తుంటా. మీరు కూడా అబ్జర్వ్ చేసుంటారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిందివి నేను చెప్పలేకపోయినవి కామెంట్స్‌లో చెప్తున్నా అన్నట్టు స్టూడెంట్స్‌కి గాని, ఫాలోవర్స్‌కి గాని నైస్ అండి. నైస్. అప్డేట్ అయితారనేసి. డెఫినెట్‌లీ. 22 సార్. డిసెంబర్ 1980 1:10 తెల్లవారుజామున పిడుగురాళ్ళ కన్యా లగ్నం. పిడుగురాళ్ళ కాదు సార్. పుంగనూరు సార్. పుంగనూరు. సారీ. పుంగనూరు కన్యా లగ్నం వచ్చింది. అంతే కదా? అవును సార్. అవును సార్. కన్యా లగ్నము, మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం వస్తుంది సార్. ఒక 5 నిమిషాలు ముందుకుండే అవకాశం ఉంటదంటారా? ఉండొచ్చు సార్. హాస్పిటల్లో పుట్టాను. నార్మల్ డెలివరీనే. మా ఓకే. తాత, మా అమ్మ వాళ్ళు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. 13:30 సెకండ్లు తీసుకుందాము. సెట్ అయిపోతుంది. అప్పుడు పెద్ద మనం మార్చినట్టు కూడా ఉండదు కదా. ఓకే సార్. ఓకే. మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నా అండి. చెప్పండి బర్త్ డీటెయిల్స్. డిసెంబర్ 22, ఓకే. 1980 మిడ్ నైట్ 1:10. మీరు 13 అన్నారు. ఓకే, అది ఫాలో కండి. 1, 10, 13, 14 వేసుకున్నాం. పుంగనూరు పక్కన ఏముంటాయి పెద్దవి సిటీలు? చిత్తూరుకు 100 కిలోమీటర్ డిస్టెన్స్ సార్. చిత్తూరుకి 100. ఇంకా దగ్గర అంటే కొంచెం తిరుపతి అయినా చిత్తూరు అయినా ఒకటే సార్. ఇంకా పుంగనూరు దగ్గర ఇంకేం లేదా? మదనపల్లి ఒక 40-50 వస్తుంది. మదనపల్లి బెటర్. ఆర్వే సాఫ్ట్వేర్లో రావట్లేదు అనుకుంటా కదా? పుంగనూరు వస్తుంది సార్. చిన్న చిన్న విలేజ్లు కూడా వస్తున్నాయి. నేను అప్లోడ్ చేసినప్పుడు అది అపాయింట్మెంట్ కోసం చేసినప్పుడు వచ్చింది. దీనిలో అంటే లైక్ కొత్త వర్షన్ V3లో రావట్లేదు అనుకుంటా. సార్. సరే, పుంగనూరు స్పెల్లింగ్ అదే ఉందా లేదా చూద్దాం. PUNGANUR. పుంగనూరు చిత్తూరు డిస్టిక్. ఎస్ సార్. PUNGANUR అని వచ్చింది. ఓకే, రైట్. అవును సార్. ఆరుద్ర నక్షత్రం వచ్చింది. కన్యా లగ్నం వచ్చింది. అవును సార్. మిథున రాశి. ఓకే. చెప్పండి. 1980 చార్ట్లు, 1970 చార్ట్లు చెప్పాల్సిందే అంటారు, అంతేనా? నేను చాలా సార్లు అదే పెట్టినా. ఓకే. మీరు అబ్జర్వ్ చేసినట్టు ఉన్నారు. Observe ఎందుకంటే అందరూ 20-25 ఇయర్స్ ఉంటే జాబ్, మ్యారేజ్ ఒకటే ఉంటది. ఇంకా పాత అయితే ఇంకొంచెం ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మరి 20 minutes లో చెప్పలేంగా. అప్పుడు 20-30 minutes లో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చెప్పలేము. అది కూడా చెప్పిన, అది కూడా నేను రెఫర్ చేసిన. అందులోనూ మాటకారులు ఉంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది కదా. ఖచ్చితంగా 1 hour వీడియోలు కూడా వచ్చినాయి. 1 hour వీడియో కూడా అవుతుంది. ఆపేదానికి లేదు, చేసేదానికి లేదు. అంతే. ఒకసారి ఎంటర్ అయినాక ఎండింగ్ అనేది ఎవరి చేతుల్లో లేదు. ఎండింగ్ వాళ్ళు వదిలిపెడితే నేను పోవాలి తప్ప. మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి బాగా అట్లా అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నా సార్. ఓకే. ఏం సేల్స్ చేస్తారు మీరు? హార్డ్వేర్ షాపులకు ట్యాబ్స్, యాక్సెసరీస్ ఇలాంటివి ఆర్డర్లు తీసుకోవడం, ఓకే, సప్లై చేయడం కంపెనీ తరఫున. ఓకే. మీకు ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి మీకు దాన్ని సప్లై చేస్తారు, అంతేనా? నేను డీలర్స్ దగ్గర పోయేసి డిస్ట్రిక్ట్స్, ఊర్లోకి పోయేసి ఆర్డర్ తీసుకుంటాము. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. అట్లా ఆర్డర్ తీసుకొని. మీరు ఇప్పుడు ఎంప్లాయ్ అన్నట్ట, ఇండివిజువల్ ఏజెన్సీ అన్నట్ట? యాక్చువల్ గా ఎంప్లాయే సార్. 24 years కాస్త ఎంప్లాయీగా ఉండే తర్వాత బిజినెస్ లేదని చెప్పేసి కమిషన్ బేస్ చేయమన్నారు. అది కూడాను చక్కగా నడుస్తలేదు. ఇప్పుడు కమిషన్ బేస్ అనుకోవాలి లెక్క ప్రకారం. సరే చూద్దామండి ఒకసారి. ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నారు, అంతేనా? లేదు సార్. సరే చూద్దాం. టైం లైన్ చూద్దాం. టైం లైన్ బట్టి మాట్లాడదాం. మొత్తం 10 years నుంచి అయితే ఇదే ఫీల్డ్ సార్. 5 years నుంచా, 10 years నుంచా? 10 years నుంచి ఫీల్డ్. అంటే కంపెనీలు మారినా కానీ ఫీల్డ్. ఓకే అండి. సో కన్యా లగ్నానికి లగ్నంలో గురుసేనులు ఉన్నారు. బట్ కేతుతో డిస్టర్బ్ అయ్యారు కదా. కానీ తర్వాత వక్రత్వం వల్ల క్యాన్సిలేషన్ వస్తుంది. బట్ చంద్రుడు కాపాడుతున్నాడు, అంటే స్ట్రైట్ గా లేదు. తర్వాత శుక్రుడు కూడా శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి పాపం ఆయనకి రెట్రో వల్ల ఈయనకి రెట్రో వచ్చింది. అంటే కన్యా లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి డిస్టర్బ్డ్ కొంచెం.
తర్వాత బుధుడు రవికి వెనకాల ఎంతో కొంత ఉన్నాడు. సరే, రవి కూడా అక్కడే ఉన్నాడు, అంత పంచమానికి కనెక్ట్ అయింది. కుజుడు రాగి నక్షత్రం అంటే ఏంటిది, అష్టమాధిపతి తర్వాత వ్యయాధిపతి ఇద్దరు కలిసి చతుర్థంలో ఉండే వరకు మిమ్మల్ని ఒక దగ్గర ఉండనియట్లేదు. చతుర్థం వల్ల బాగా డిస్టర్బ్ చేస్తారు. బాగా తిప్పుతున్నారు అటు ఇటు. లగ్నంలో శని కూడా డైలమాలోనే ఉంటది. డైలమా అది కుజబుధుల వల్ల. ఓకే, సరే సరే, కొంచెం ఉన్నాయి ఛాలెంజెస్, బట్ మీరు హార్డ్ వర్క్ తో ఓవర్కమ్ చేస్తున్నారు అన్నట్టే, అర్థమైందా? సరే చూద్దాం. 10,000 నేను ఫస్ట్ నుంచి చెప్తా, పాజిటివ్ నెగిటివ్ చెప్తా, స్టోరీ చెప్పలేని Okay, తెలుసు sir. కదా, మనం స్టోరీలో ఓకే వీక్. సార్, నాకు తెలుసు ప్యాటర్న్ మొత్తం తెలుసు కాబట్టి. మొత్తం మీకు తెలిసిందే. సరే, మరి ఉమ్. మరి ప్రోగ్రెషన్స్ అన్ని వచ్చేసాయా? లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ టైం ఆ లేదు. వెస్టర్న్ దగ్గర క్యాచ్ చేయలేకపోతున్నా. ఆల్రెడీ 2-3 చార్ట్లు గోడ మీద అతికించుకున్నా, ఏవి నక్షత్రాలు ఏ డిగ్రీలు దాకా ఉంటాయి ఇప్పుడు అనేసి. విజ్ఞాన But- కోర్స్ లో వచ్చే నెలలో మనకి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ స్టార్టింగ్ లో డెఫినెట్ గా మనకి ప్లే గ్రౌండ్ ని కొంచెం ఎన్హాన్స్ చేసి ప్లే గ్రౌండ్ లో సెకండ్ Sir. చార్ట్ తీసుకొచ్చి చేద్దాం అనేది ఒక ఐడియా ఉంది. ఓకే ఓకే సార్. ఓకే, సరే చెప్తాను. 10th హౌస్ 20 degrees గుడ్ ఆస్పెక్ట్, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. రాహు భుక్తి, రాహువే జరుగుతున్నాడు. రాహు అంతక్కడ లీడ్ చేసేది సన్నే కదా. సో కాబట్టి ఆ రవి రాహులు చతుర్థానికి కనెక్ట్ అయ్యారు. సో రాహు విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్, రాహు నక్షత్రంలో ఒకే ఒక్క గ్రహం ఉంది కదా చంద్రుడు, కొంతవరకు పర్వాలేదు. సార్ సో 80-81 మామూలుగా ఆ శని కుజులు రవి ఎంత స్క్వేర్లు ఉన్నాయి కదా. సో అక్కడ డైజెషన్ కానీ గబాల కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు అట్లాంటివి ఇచ్చేదానికి అవకాశం ఉంది. పెద్ద ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి మామూలుగా చెప్తా ఉన్నాను. సో మళ్ళీ పెద్దగా ఏం లేదు కానీ పడ్డవైతే సైకిల్ మీద పడ్డా అట్లా అదే అట్లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి, చిన్న చిన్నవి. అదే అందుకే పెద్ద సీరియస్ ఏం లేదు. తర్వాత ఇక్కడ ఆస్పెక్ట్ చూస్తే ప్రోగ్రెసివ్ వీనస్ 84-85లో నెటల్ సాట్రాన్కి జూపిటర్కి సెక్స్టైల్ ఇచ్చింది. ప్రోగ్రెసివ్ మూన్ ఏమో యురేనస్ తో స్క్వేర్ అయ్యి బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. డెఫినెట్లీ బ్యాడ్ ఆస్పెక్టే, ఎందుకంటే అది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ కింద 84లో క్యాన్సిలేషన్ అవుతుంది. ఓకే సార్. అక్కడ ఇబ్బంది ఉంది. రాహులో శని జరుగుతున్నాడు, శని కూడా చంద్రుడు కనెక్ట్ అయ్యాడు, శని నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. బట్ ఏదేమైనా కానీ అక్కడ ఛాలెంజ్ ఉంది. అక్కడ ఫాదరు, ఫ్యామిలీ, లేదంటే హెల్త్, ఫైనాన్స్. అక్కడ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, అక్కడ ఏం ఫైనాన్స్ ఛాలెంజ్. అయితే బాగా వీక్ సార్. మా నాన్న అయితే ఒక షాప్ లో పని చేసేది అనమాట అప్పుడు. ఓకే, అక్కడ అనుకున్నట్టు ఫ్లో తీసుకోవట్లేదు. ఏం లేదు ఏం growth లేదా? లేదు, ఏం లేదు ఇక. ఏదో నడుస్తుందంటే అదే నడుస్తుంది. చూద్దాం, ముందుకెళ్దాం. ఉమ్. 85-86 అట్లనే పోతా ఉంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ 86-87లో అంతకు ముందుతో కంపేర్ చేస్తే చిన్నపాటి ఇంప్రూవ్మెంట్ అయితే ఎంతో కొంత ఇచ్చి తీరాలి. అంటే ఇప్పుడు భాగ్యాధిపతి పోయాడు, తెలిసిన విషయమే. శుక్ర నక్షత్రంలో ఎవరు లేరు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి అలానే ఉంటుంది, కానీ ఉన్నదానిలో మరి ఎంతో కొంత ప్రోగ్రెస్ అయితే చెప్పుకుని తీరాల్సిందే కదా ఆస్పెక్ట్ వచ్చినప్పుడు. కాబట్టి ఆ 86లో ఇంతకు ముందు కన్నా కొంచెం జీతం పెరగడమా, లేదంటే వర్క్ ఆపర్చునిటీ వేరే ఏదైనా ఓన్ గా చేసుకోవడమా, ఎంతో కొంత 87 కాదు కానీ సార్ 90లో కొంచెం బెటర్ అయింది సార్. 90 అంటే ఏదైనా డిసెంబర్ టు డిసెంబర్ తీసుకోవాలి. మీరు 87 నాకు తెలిసి అప్పటి నుంచి టాక్స్ నడుస్తుంటాయి. ఏం చేశారు అప్పుడు? 2-3 ఏళ్ళలో ఏం చేశారు అప్పుడు బెటర్ అవడానికి? అప్పుడు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు సార్. ఏం బిజినెస్ అది? హోటల్ బిజినెస్ సార్. హోటల్ సెంటర్, హోటల్స్, టిఫిన్ సెంటర్. ఓకే, రైట్. తర్వాత 88 ఇప్పుడు ఆస్పెక్ట్ ఏమీ చెడుగా లేదు. 90-91 ఇప్పుడు 90 దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ మార్స్ జరుగుతూ ఉంది. మెర్క్యూరీను ఇవి స్క్వేర్ అయ్యాయి కాబట్టి ఇది కొంతవరకు పర్లేదు, కానీ మరి ఇటు ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది కదా. మరి మీరు ఫ్యామిలీతో ఇంట్లోనే ఉన్నారా, అవే వెళ్ళారా చదువు కోసం ఎక్కడన్నా, లేదంటే అక్కడ ఏమన్నా ఛాలెంజెస్ 90-91లో ఇబ్బందులు? 90 అని చెప్పినా కదా సార్. అవును, అప్పుడు మీడియం చేంజ్ అయింది సార్. అప్పుడు బయట నుంచి స్టేట్ మారినాము అప్పుడు 90లో. అప్పుడు నా మీడియం కూడా చేంజ్ అయింది అన్నట్టు. అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది, బట్ ఫ్యామిలీకి వచ్చిన అన్నట్టు 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు. ఓకే, ఫ్యామిలీ దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా? లేదు, దగ్గరే ఉన్నారు కానీ మీరు అందరు కలిసి మారిల్లు. అందరూ మారి. ఓకే, అర్థమైంది. కానీ బిజినెస్ కానీ మనీ కానీ స్లోగా ఉంది. ఓకేనా? ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సన్ కూడా 10th హౌస్ కే అపోజిషన్ ఇస్తున్నాయి కదా. 92-93 అంత సూపర్ డూపర్ గా మనకి ఏమి స్టడీ కానీ లేదంటే ప్రోగ్రెస్ కానీ ఏం లేదు. కొంచెం ఒక్క ఫైల్ అయ్యే వాళ్ళు 35 పాస్ అయినట్టు అనుకోండి. అదే
95 లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ తో ట్రైన్ ఇస్తున్నాడు. 95 కన్నా 96 కరెక్ట్ గా 16 ఏళ్ళు 10th క్లాస్ మూమెంట్ ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం వేరే మీకు ఏమన్నా పార్ట్ టైం ఆపర్చునిటీ వస్తుందా? 16 ఏళ్ళు వచ్చాయి కాబట్టి ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతాం చూడు. యురేనస్ మొత్తం మార్చేయాలి కదా అప్పటిదాకా ఉన్నదాన్ని. సో మన ఇంటర్లోనే ఉన్నా సార్, బట్ బిజినెస్ అయితే బాగా ఒక ఫామ్ లోకి వచ్చిండే. ఫాదర్ బిజినెస్ ఫామ్ లోకి వచ్చింది. అవును సార్, అవును సార్. ఓకే, అప్పుడే యురేనస్ తర్వాత ఆ ఇంటర్మీడియట్ లోనే ఇల్లు కొన్నారు సార్ మా డాడీ. గుడ్ గుడ్ గుడ్. ఆ 96 లో ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయితే మనం 5 ఏళ్ళు కాకపోతే 2 ఏళ్ళన్నా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ మెర్క్యూరీ దాటేశాడు కదా. వెరీ గుడ్. ఓకే, 96 97 ఏం ఆపట్లేదు, కంటిన్యూ ప్రస్తుతానికి. ఫామ్ లో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు సార్. అయితే గుడ్ గుడ్. వాట్ ఎవర్ ఇస్ దే పోతా ఉంది. దాదాపు 2001 వరకు వెళ్ళిందండి. ఓకేనా, 2001లో 10th హౌస్ ట్రైన్ వీనస్ జరుగుతున్నా అంతకన్నా ముందే మార్స్ ట్రైన్ అవుతున్నాడు అనమాట. ఇది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ కింద ఒక విషయంలో ఇస్తే ఇంకో విషయంలో చెడగొడుతుంది. కాబట్టి 2001-2లో అక్కడ ఫాదర్ హెల్త్ కానీ లేదంటే వేరే సిచ్యువేషన్స్ కానీ మీకు ఏమైనా డైవర్షన్స్ కానీ చేసేది చేస్తున్నారా, లేదంటే ఎటు డైవర్ట్ అవుతున్నారు? 1, 2, 3 మధ్యలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట చార్ట్. ఈ మధ్యలో 97 లోనే ఇన్సిడెంట్ చెప్పాలి సార్. 97 మార్చ్ లోనే మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు సార్. ఓకే, ఏమైంది? ఇది సడన్ హార్ట్ అటాక్ సార్. ఇల్లుగొన్న నెలక అయింది సార్. ఓకే ఓకే ఓకే. 97, 98లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ మీద నుంచి వెళ్ళింది. చాలా చిన్న ఆస్పెక్ట్, కానీ యాక్చువల్గా మరి ఇంకా అంతకు ముందే ఏమన్నా జరుగుతుందా అనేది చూడాలి. మనము ఇక్కడ ఒకటి డిస్టర్బ్ అయిందని చెప్పాను చూసారా, దానికన్నా ముందు ఒక డిస్టర్బెన్స్ ఆస్పెక్ట్ తీసుకుందాం. అంటే యురేనస్తో అదే సన్ 94లో డిస్టర్బ్ అయ్యాడు చూసారా. సన్ 10th హౌస్ అపోజిషన్ వచ్చాడు, గుర్తుందా? మీరు బిజినెస్ బిజీగా ఉన్నారు అని చెప్పారు చూసారా. బిజీగా ఉండడం అంటే నెక్స్ట్ లెవెల్ బిజీ అనమాట. ఇక ఓవర్ స్ట్రెస్ కానీ లేదంటే మేనేజ్ చేయలేకపోవడం కానీ అట్లాంటివన్నీ హెవీగా అయినాయి అన్నట్టు. లోడ్ బాగా అయింది, అర్థమైందా? లోడ్ అయితే ఎక్కువనే ఉంది. అక్కడ శుక్రుడికి వక్రత్వం పడింది కదా మనకి, ఫాదర్ సపోర్ట్ ఇట్లాంటి. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఫైనాన్షియల్ గా లేదు, వన్స్ ఫైనాన్స్ వచ్చిన తర్వాత హెల్త్ పోయింది, అర్థమైందా? అట్లా ఏదో ఒకటి చెడుగా చేస్తా అనమాట. ఇప్పుడు మనకి 9th లాట్ సపోర్ట్ ఉండకూడదు కదా, శుక్రుడు వక్రత్వం వల్ల. శుక్రుడి నక్షత్రంలో ఎవరు లేరు కదా. ఇటు ప్రోగ్రెస్ అయ్యే వరకు అటు దెబ్బతింది. ప్రోగ్రెస్ కాకపోతే ఇలా ఉంటుంది అనమాట, ఏదో ఒకటి ఇస్తుంది. ఓకే, అప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ ఇక్కడ మళ్ళీ ఇంకా చాలా ఛాలెంజింగ్ వచ్చింది. ఆ 2001 కానీ 2 కానీ 3 కానీ మీరు ఆపర్చునిటీ రావచ్చు కానీ చాలా కష్టపడుతున్నట్టు సఫర్ అవుతున్నట్టు చెప్తాను అనమాట. సెట్ అవ్వట్లేదు ఏది ఓ పట్టాన. కనిపించిందా? లేదు సార్. కరెక్ట్. 2000కి డిగ్రీ అయిపోయింది. ఓకే, ఎటు పోవాలో తెలియని డైలమాలోనే ఉన్న బిజినెస్ ను ఆపడము, ఎడ్యుకేషన్ సైడ్ లాంగ్ టర్మ్ లో అట్లు పోవడము, అవి వర్కౌట్ కాక మళ్ళీ బిజినెస్ పెట్టడము, మళ్ళీ జాబ్ పోవడము, మళ్ళీ ఇట్లా కెరీర్ మొత్తం అంతా ఆన్ ఆఫ్ స్ట్రగుల్ అయింది. ఎందుకంటే మనము పోరాడేది ఫెయిల్ అవుతా ఉంటది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్ జూపిటర్ కి ట్రైన్ అవుతున్నాడు. మన పట్టుదల రియాలిటీలో ఎగ్జిక్యూట్ చేయనీయడం అనమాట. అది ప్రాబ్లమ్. ఒకటి అనుకుంటాము కానీ అది చేయలేకపోతుంది. అదే కరెక్ట్. మెంటల్ గా స్ట్రాంగ్ గానే ఉంటాం కానీ అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రాదు. దాంతో ఆ ప్లాన్ కూడా పక్కన పెట్టి ఇంకో రూట్ లోకి వెళ్ళిపోతాము. అప్పుడేమైతుంది, అది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ కాక పోతాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత కొంత న్యూట్రల్ అయ్యి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఫాలో అవుతుంది అనమాట చార్ట్. చెప్తా. ఇప్పుడు 2004-5 ఇదంతా ఉన్నదానిలో కొంతవరకు నయం, సెల్ఫ్ ఎఫర్ట్ అనేది చెప్పాలి. ఓకే, దాదాపు ఎంత వరకు వెళ్తుందనంటే 8 వరకు వెళ్ళింది, అర్థమైందా? 7-8 వరకు వెళ్ళింది. 8లో కొంచెం ట్రాన్సిషన్ ఉంది. మళ్ళీ ఇంకో రూట్లోకి వెళ్ళి ఏదో రకంగా మీరు సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ సాటర్న్ కి ట్రైన్ ఇచ్చాడు అనమాట. క్యాన్సిలేషన్ వచ్చింది. 10th హౌస్ సెక్స్టైల్ నెట్టలు ఇది జరుగుతుంది అనమాట. ఉన్నదానిలో మీకు ఆ 2008లో ఇప్పుడు 3 దగ్గర ఆగిపోయాం కదా, ఒక 5 ఏళ్ల తర్వాత ఎంతో కొంత ఉన్నదానిలో ఆ జూపిటర్ లో సన్ వచ్చాడు కదా. సన్ ఇన్ ద కేతు నక్షత్ర, కేతు ఇన్ ద పంచమ, సన్ స్టార్లు ఎవరు లేరు. బట్ ఏదేమైనా కానీ మీకు అక్కడే కొంచెం ఆ 7-8లో శుక్రభుక్తి అయినా తీసుకుందాం శని క్యాన్సిలేషన్ కింద. సో ఆ 7-8లో గురువులో శుక్రుడు వచ్చినప్పుడు 7-8లో అక్కడ ఏదైతే ఉంటుందో మ్యారేజ్ ఏది ఉంటే అది కొంచెం ప్రోగ్రెస్ అయితే కొంత ఇవ్వాలన్నమాట. బిజినెస్ లోనే ఇంకా ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా మా టిఫిన్ సెంటర్ బిజినెస్ కంటిన్యూ చేసుకున్నాం సార్. నేను, మా తమ్ముడు, మా అమ్మ ముగ్గురం కలిసి. ఓకే, ఇక్కడ కొంచెం ప్రోగ్రెస్ వచ్చిందా ఇంతకు ముందు కన్నా? రెవెన్యూ ఇంకో అప్పుడు 2004లో ఇల్లు అమ్మేశాము, మా నాన్న
ఉన్నది. ఓకే. తర్వాత ఇంకో ఇల్లు కొనాలి లేదా కట్టాలన్నంత కొంచెం ప్రోగ్రెస్ ఉంది కెరీర్ లో టిఫిన్ సెంటర్ లోనే. ఓకే. రైట్. తర్వాత 8 లో ఎ 8 లో ఎంతొస్తది సైట్ ఇప్పుడు కొని మనం ఇప్పుడున్న మీరు సిటీ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటది కదా! మీరు టైర్ 2 టైర్ సిటీ 2 సార్. టైర్ 2. టైర్ 2లో ఇప్పుడు టిఫిన్ సెంటర్ రన్ చేసామనుకో సక్సెస్‌ఫుల్‌గా ఎంత రావచ్చు ఉమ్. ఆ టైంలో? ఆ టైంలో రోజుకు 1000 రూపాయలు లాభం రావచ్చు సార్. ఓకే. రైట్. రైట్. దాని తర్వాత ముందుకెళ్దాం. ఆహ్, 8 లో సైట్ కొనుక్కొని 9 లో కంప్లీట్ చేసినాం సార్. అదే అక్కడ లిఫ్ట్ కొంత చెప్పాం కదా! తర్వాత మళ్ళా ముందుకెళ్దాం. మళ్ళా సమస్య చూద్దాం. 2012లో ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 అపోజిషన్ ఇస్తున్నాడనమాట. ఇది ఎక్స్‌పెక్టెడ్‌గా లేదు కదా! కొంచెం ట్విస్ట్ యాస్పెక్ట్ ఉంది. చాలా బ్యాడ్ ఆ! నడిచింది సార్ ఆ కొంచెం ఇయర్. డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఏమవుతా ఉంది అక్కడ? అప్పుడు నేను 2004కి 4 ఎండింగ్ లోనే అనుకుంటా స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయినా. హ్మ్. అది గుడ్డో బ్యాడో టైం అనేది నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా మొత్తానికి. హ్మ్. బట్ ఆ లూప్ లో నుంచి బయట రాలేకపోయినా సార్ ఇప్పటిదాకా కూడా లెక్క ప్రకారం. ఓకే. అయితే అప్పుడు ఆ 2011, అప్పుడు 12లో బా లాస్ వచ్చిందా? అంటే 4 నుంచి 10, 11 దాకా బయట ట్రేడ్ చేస్తుంటే హ్మ్. అంటే వేరే వాళ్ళ తర్వాత కోసం ట్రేడింగా? బయట ట్రేడ్ అంటే? లేదు లేదు నా కోసం అనేసి ట్రేడింగ్ చేసుకుంటే ఓకే. తర్వాత 11 లాస్ట్ లోనో 12లో అనుకుంటా హ్మ్. ఓన్ గా టెర్మినల్ పెట్టినా అన్నట్టు. అంటే మనము అప్పుడు ఏజెన్సీ లాగానా? అప్పుడు పీక్స్ లోకి వెళ్ళిపోయింది డ్యామేజ్ మొత్తం. ఓకే. ఓన్‌గా పెట్టుకోవడం అంటే ఎలా ఉంటది? ఓన్ గా అంటే ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చినాయి కదా సార్. అప్పుడు అన్ని ఆఫీసులు ఉండేటివి అనమాట. చిన్నపాటి బ్యాంక్ లెక్క 2 షటర్లలోను ఓకే. అట్లా ఒక 5, 6 కంప్యూటర్లు పెట్టుకుంటే హ్మ్. వాళ్ళు క్లయింట్స్ మన దగ్గరికి వచ్చి బయింగ్ సెల్లింగ్ చేసుకుంటూ ఉండేటోళ్ళు. ఓ ఓకే. మనకి కంప్యూటర్ ఒకసారి సెంటర్ లాగానే ట్రేడింగ్ సెంటర్ ఇంటర్నెట్ అనుకోండి, ఇంటర్నెట్ ఇంటర్నెట్ సెంటర్ లాగా సెంటర్ లాగానే అర్థమైంది. ఉండేదన్నమాట. అర్థమైంది. హ్మ్. అప్పటికి ఇంటర్నెట్ ఇంత లేదు కాబట్టి అప్పుడు వీసాట్ అనేది ఉన్నదన్నమాట. ఆ వీసాట్ లేదా ఇది ఏమిది ఫైబర్ తోని ఇంటర్నెట్ సప్లై ఉండేది. హ్మ్. అప్పుడు ఎంప్లాయీస్ ఇద్దరు ముగ్గురిని పెట్టుకొనేసి ఈ కానీ క్లయింట్స్ డ్యామేజ్ గ్యాదర్ యాస్పెక్ట్ చేసుకొని అంటే చాలా ఇబ్బందయింది. మీరు గూడా ఇన్వెస్ట్ చేసారా ఏంటి? నేను ఇన్వెస్ట్ చేసింది ఆల్రెడీ ఒక 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన అనుకోండి. ఎప్పటిదాకా టెర్మినల్ పెట్టేదాకా. హ్మ్. అప్పుడు టెర్మినల్ పెట్టినాక 90 రూపీస్ లాస్ వచ్చింది. ఎందుకంటే మనల్ని ట్రస్ట్ చేసిన క్లయింట్స్ తోని మనం బిజినెస్ చేస్తామని చెప్పి వాళ్ళు చేయడము, అది నేను చేయడం బట్టి అది మిస్యూజ్ అయిపోవడము, మళ్ళీ ఆ లాస్ నేను ఆ కట్టించడము. లాస్ నువ్వే ఇలా చేసినావు కాబట్టి నువ్వే కట్టాలని మనకి రెస్పాన్స్. అవును. అందరూ ఎట్లా చేస్తారంటే మామూలుగా ప్రాఫిట్ వస్తే వాళ్ళది వాళ్ళది, లాస్ వస్తేనేమో మనదే. మామూలుగా అయితే ఎట్లా చేస్తారంటే కమిషన్ బేస్. సపోజ్ ఒక క్లయింట్ తీసుకొచ్చి నీకు ఇట్లా కొనాలి, ఇట్లా అమ్మాలి, ఇట్లా టిప్స్ వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి, హ్మ్. ఇట్లా న్యూస్లు వస్తుంటాయి అనేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంటారు, అమ్ముతారు. మనకు ఇట్లాంటి ఓనర్ కి ఏమి డ్యామేజ్ ఉండదు, ఓన్లీ కమిషన్ వస్తుంటది. అవును. కరెక్ట్. నేను ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఏం చేసిన అంటే, అరే నీకేం తెలియదు కదా, నేను చేస్తాను నీకెందుకు అనేసి ఆల్రెడీ నేను కొన్ని ఇట్లా మిస్గైడ్ చేసిన వాళ్ళు ఉన్నాయి కదా. అవును. అలా కాకుండా నేను ట్రస్ట్ గా చేద్దాము, నీకు ప్రాఫిట్ రావాలి, నాకు కమిషన్ రావాలనేసి నేను ఓవర్ యాక్షన్ చేసిన అన్నట్టు అక్కడ. హ్మ్. ఆ ఓవర్ యాక్షన్ చేసే కొద్దీ వాళ్ళు అసలు పోయే కొద్దీ నేనే దానికి బాధ్యత అయిన. అర్థమైంది. అర్థమైంది. ముందుకెళ్దాం. బా డ్యామేజ్ ఇచ్చింది. తర్వాత మాట్లాడదాం. ఇక చార్ట్ ఇప్పుడు లిఫ్ట్ అయితే లెక్క, లిఫ్ట్ కాకపోతే ఏం లేదు కదా. అర్థమైందా? అప్పటిదాకా అంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో అంటే గురుదశ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది. ఇక నెక్స్ట్ వెళ్తున్నాం కదా. శని వచ్చాడు. శని నక్షత్రంలో శుక్రుడు ఒక్కడే ఉన్నాడు, డిస్టర్బ్ కాలేదు. అది కొంతవరకు నయం. తృతీయంలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు మీరు 10 years ఇంచుమించుగా అన్నారు కదా. అర్థమైందా? సో శుక్రుడు ఇప్పుడు అవును. శుక్రుడే రిజల్ట్ ఇస్తాడు. సో శుక్రుడు తృతీయం ఉన్నాడు కదా. సో తృతీయం కాబట్టి మీరు అన్నట్టు మార్కెటింగ్ కి వీటన్నిటికి ఒక చిన్న స్టెప్. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చాడు. జరిగిందేదో జరిగింది, మళ్ళీ ముందు పోవాలిగా లైఫ్ అంటే. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి ఆ 2000 శనిలో శనే మళ్ళీ. అర్థమైందా? ఒక చిన్నపాటి ఇంప్రూవ్మెంట్. మీరు అంటే మార్కెటింగ్ ఏదంటే అది ఒక చిన్న స్టెప్ అయిపోయింది. అయితే. అది మొత్తం డ్యామేజ్ అదా క్లోజ్ చేసుకునేసి బయటకు అవును, వచ్చేసాను. అది చేసుకొని మళ్ళీ ముందు పోవాల్సిందే కదా. ఆ 14 పాండవుల అరణ్యవాసం పోయినట్టు పోయింది ఇక. అది ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ కాబట్టి మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ తో ముందు పోవడానికి ఆ 14, 15, 16 చిన్న సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్ట్ వెళ్ళింది అనమాట. ఓకే, అదే అప్పుడే ఇంకా జాబ్ లో చేరడం.
ఓకే. అది జీరో కొంచెం నుంచి స్టార్ట్ కావడం. మళ్ళీ స్టార్ట్ కావడానికి అవకాశం ఇచ్చింది. ముందు పోదాం, మళ్ళీ సమస్య ఉంది. 16, 17, 18 ఓకే. మళ్ళీ చూడండి, మళ్ళీ 19లో ఈ కోవిడ్ మూమెంట్లోనే ప్రోగ్రెసివ్ వీనస్ వచ్చేసేసి నెటలు మార్స్ మీదకి వెళ్ళాడు అనమాట 19లో. సో ఇది అనుకున్నట్టు ఉండదు కదా మరి, ఆస్పెక్ట్ ఎమోషనల్లీ సెన్సిటివ్నెస్ ఇస్తుంది ఒక్కోసారి. అక్కడ అయ్యింది సార్. డబ్బులు కావచ్చు. 18 కు మ్యారేజ్ డ్యామేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయింది, మ్యారేజ్లో ఇష్యూ వచ్చిందా? 10 లోనే మ్యారేజ్ అయింది. ఓకే తర్వాత డిస్టెన్స్ ఉండే, తర్వాత డిస్టెన్స్ కాస్త మొత్తం డ్యామేజ్ అయిపోయింది 18 లో. ఓకే. ఎందువల్ల? ఎందువల్ల అంటే మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు, ఈగోలు అనుకోవచ్చు, ఇంకా రెస్పెక్ట్ లేకపోవడం అనుకోవచ్చు. ఇక మనకి వద్దనుకున్నాం, ఇక అయిపోయింది. ఓకే, రైట్. ఉమ్. పిల్లలు మరి? పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటారు సార్. ఓకే, రైట్. ఇద్దరు తర్వాత పిల్లలు, ఆ, 2 బాబులే, వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఏం లేదు, కనెక్షన్స్ ఏం లేవు ఇక. ఓకే, రైట్. సారీ. ప్రోగ్రెసివ్ వీనస్ ఆ మార్స్ మీద నుంచి వెళ్ళాడు. సంథింగ్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్. సో అందుకే రకరకాల అయిందంటారా? అంటే ఆ రీజన్ వచ్చి ఆ దశలోనే అంటారా, అట్లా అయి ఉండొచ్చు అంటారా? నేనేం కన్ఫర్మ్ చేయట్లే. సంథింగ్ గెట్ ఇన్వాల్వ్డ్. సో అట్లాంటి విషయాలన్నీ కూడా అక్కడ లీడ్ చేసాయి. తర్వాత నెక్స్ట్ ఇక దాటింది. తర్వాత నెక్స్ట్ 20 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సరిగా లేడుగా. ఈ 2021 వరకు కూడా కెరియర్ స్టెబిలిటీ, ఎమోషనల్ డెసిషన్స్ అన్నీ తప్పుగానే పోతుంటాయి అన్నమాట. మళ్ళీ 22కి నా కెరీర్ లో రైట్ డెసిషన్ అంటూ ఏది తీసుకోలేదు అనుకుంటా సార్. ఒకటి పాజిటివ్ గా ఆలోచించడం, ముందుకు పోవడం ఒకటి తప్పించి ఏది చేసినా 4 రోజులు ఉంటది, మా 5వ రోజు పటాక లెక్క అది తుస్సు అంటది. అట్లనే చాలా రోజుల తర్వాత అంటే ఒరిజినల్లీ అఫ్లిక్షన్ ఉంది తెలుసు కదా. సో ఈ ఉన్న దానిలోనే మనం ఎత్తుక్కోవాలన్నమాట. ఇప్పుడు 22, 23లో మీకు వీనస్ బుక్తే వచ్చింది. శనిలో శుక్రుడు స్టార్ లార్డ్ లగ్నం మీద ఉన్నాడు. శని దశ జరుగుతుంది. శని నక్షత్రాన్ని ఇంపార్టెంట్ దశాభుక్తి అనమాట. 10,000 మెర్క్యూరీకి ట్రైన్ ఇచ్చింది అనమాట. ఉన్న దానిలో బెటర్ ఇదే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. తర్వాత సమస్యలు తర్వాత చూద్దాం. చాలా వరకు 22, 23లో మీరు ఇప్పుడు మార్కెటింగ్ ఏదైతే అది చాలా బాగా చేయగలుగుతారు. ఎంతో కొంత మీకు కొంత మనీ కానీ హ్యాపీనెస్ కానీ పీస్ఫుల్ టైం. అంటే నాకు ఏ రంది లేదు, టెన్షన్ లేదు అనేది మీకు ఎంతో కొంత క్రియేట్ చేస్తుంది. 21కి మీరు చెప్పిన పొజిషన్ ఉండే సార్. 21 కు మా కంపెనీ బంద్ అయ్యిండే. నేనే ఉన్న క్లయింట్స్ ని కంటిన్యూ చేద్దాం అనేసి డిసైడ్ చేసుకున్నా. కాకపోతే ఇప్పుడు మీరు అంటారు కదా, గురువు గానే సరి లేకపోతే స్టాక్ ఉంటే ఆర్డర్ ఉండదు, ఆర్డర్ ఉంటే పేమెంట్ ఉండదు, పేమెంట్ ఉంటే మళ్ళీ ఆర్డర్ ఉండదు, ఈ సైకిల్ ఇట్లా డిస్టర్బ్ నడుస్తుంటది అనేసి. ఎగ్జాక్ట్లీ నాకు అట్లానే నడిచింది సార్. ఓకే, రైట్. సో ఆ 22, 23లో మీకు ఏమన్నా అందుకుందా? ముందుకు అందుకున్నట్టే ఉంది. కాకపోతే అప్పటికి ఒక 6-7 లక్షలు స్టాక్ అవి ఇవి ఉండే, వచ్చేటివి స్టాక్ అన్ని ఉండే. ఓకే, బ్యాలెన్స్ షీట్ నేను రెడీ చేసుకుంటే తర్వాత ఏమైందంటే అది మొత్తం అంతా మైనస్ అయిపోయి 0కి వచ్చేసింది అన్నట్టు. ఎందుకంటే కొంచెం పర్సనల్ లోన్లు తీసుకోవడము, బిజినెస్ డెవలప్ చేయాలని స్టాక్ తెచ్చుకోవడము, తర్వాత నేను స్టాక్ తెచ్చుకున్నాక ఆర్డర్స్ లేకపోవడము, ఇక్కడ వచ్చే రెవెన్యూ కాస్త ఈఎంఐలకు పోవడము, అట్లా మొత్తం 7 లక్షలు కాస్త ఆల్మోస్ట్ 0 అయిపోయింది సార్. 23 ఎండింగ్ అంతా నాకు అర్థమైంది. తర్వాత 24లో జాబ్ లెక్క ఎక్కినా అన్నట్టు. ఆ జాబ్ లెక్క ఎక్కినా కూడాను ఆ 1 year వచ్చే శాలరీ మొత్తం ఆ ఈఎంఐలకి అయిపోయింది సార్. ఒక్క 5,000 కూడాను నేను సొంతానికి వాడుకోవాలా అనుకోలే. రావడం 1-2 తారీఖులు రావడం, 5 తారీఖు వస్తాం ఈఎంఐలకి అయిపోవడం. అంటే నాకు బిజినెస్ ఆపర్చునిటీ అనుకున్నట్టు పోలేదు కాబట్టి లేని సంపాదించే కంటే ఉన్నదే పోయిందన్న అని చెప్పుకోవాలి. అదే. సో ఇక తర్వాత మీరు మార్కెటింగ్ చేసుకోవడం, సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవడం ఏం జరగట్లేదు. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తుంది. ఇంకా బ్యాడ్ ఆస్పెక్ట్ కూడా పోతా ఉంది. మళ్ళీ ఆఫర్ మీద ఆఫర్ ఉంది కదా, చెప్తా. ఇక 2028కి సరే మాట్లాడదాం. నేను ఇప్పుడైతే మామూలుగా అది మీరు ఏదైతే మార్కెటింగ్ చేసుకుంటున్నారో, సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకుంటున్నారో అదే చేసుకుంటున్నట్టు లెక్క చెప్తాను. బట్ ఇప్పటిదాకా ఎన్ని వచ్చాయో? ఒక 10కి ఒక 4 వచ్చాయా? ఒక 8 అన్నా వచ్చాయా? మీకు నేను 9 ఇస్తాను సార్. ఎందుకంటే 10 మీరు వద్దంటారు కాబట్టి నేను 9 అయితే ఇవ్వాలి. ఓకే, 8 తీసుకుంటాలే. సరే, మొత్తానికి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ట్రాన్స్ఫార్మింగ్ ఈవెంట్స్ మ్యాచ్ అయ్యాయి కదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇక్కడ ఒక చూడండి, సరే మార్క్స్ పక్క పెడితే 10th house ట్రైన్ మెర్క్యూరీ జరిగింది, నిజానికి ఇవ్వాలి. అర్థమైందా?
అవును సార్ 2022-23లో మీరు పికప్ చేయాలి. కానీ మీరు చెప్పింది ఏంది, అవును నేను అవును ఇంకా అది లాస్ లోకి ఎగ్జాక్ట్లీ వెళ్ళానని క్లిక్ చెప్తున్నారు. అయ్యే టైం అది. పికప్ అవ్వాల్సింది మరి పికప్ అవ్వలేదే, అర్థమైందా? విచ్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఉమ్, ప్రాబ్లం అనమాట. అట్లా అట్లా జరగకూడదు. అట్లా జరుగుతా ఉంది అని అంటే స్కోప్ తగ్గుతా ఉందని అర్థం. గ్రోత్ కి ఆ స్కోప్ సార్ తగ్గుతా ఉమ్, ఉందన్నమాట. సో కాబట్టి డబ్బులు మనం ఏమీ పెట్టకూడదు. ఓకే, అది కమిషన్ బేస్డ్ ఉమ్, అయినా సేల్స్ అయినా మనం చెయ్యాలి తప్ప ఉమ్, మనం 1 రూపాయి పెట్టకూడదు అనమాట. అది విషయం. ఓకే, ఓకే సరే ఉమ్, ఇప్పుడు ఏం ఉమ్. చెప్పమంటారు అయితే నన్ను? అదే సార్ నాకు కెరీర్ బాగా డిసప్పాయింట్ చేస్తుంది. ఒక ఆ, అనుకున్నది అనుకున్నంత రా- కుదరడం లేదు బిజినెస్ లో గానీ ఆర్డర్ లో గానీ. అవును. బాగా డిసప్పాయింట్మెంటే ఎక్కువ నడుస్తుంది. రిగ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఏదైనా ఒక సంవత్సరము 5 ఏళ్ళు బాగాలేకపోతే నాకు 10 ఏళ్ళైనా కూడాను ఇంకా రిగ్రెట్స్ షాకులతోనే నడుస్తుంది సార్. అందులో అవును. ఈ ఫ్రెండ్స్ కూడాను పెద్దగా ఇంతకు ముందు ఉన్నంత ఫ్రెండ్స్ లేరు సార్. ఉమ్. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ తోని మెంటల్ టెన్షన్ ఎక్కువ నాకు. అందుకని ఫ్రెండ్స్ కూడా అవాయిడ్ చేసిన. ఇట్లా ఫ్యామిలీ లేదు, ఇట్లా ఫ్రెండ్స్ లేరు. ఉమ్. మొత్తం మైండ్ డిస్టర్బ్ తో అదే నడుస్తుంది సార్. 4,000లో అక్కడ రవి కుజులు ఉండే వరకు ఏం చేస్తున్నారంటే ఏది ముందుకు పోనీయట్లేదు అనమాట. అంటే వాళ్ళు వ్యయాధిపతి ఉమ్, అష్టమాధిపతి చతుర్థంలో చేరకూడదు కదా, పీస్ ఆఫ్ మైండ్ పోగొడతారనమాట. అది ప్రాబ్లం. అదే చేస్తున్నారు తర్వాత సార్. లాభంలో ఉన్న అప్పుడు చంద్రుడు దశమంలో ఉన్నాడు, అదే కదా ప్రొఫెషన్. దాని స్టార్లైట్ లాభంలో ఉంటే మీరు అద్భుతమైన గ్యాంబ్లింగ్ చేసి బాగా సంపాదించాలి లెక్కకి. గురువు అవును. లగ్నాల్లో ఉన్నాడు కాబట్టి ఆపుతున్నాడు. బట్ ఆ రాహు ఉమ్, యొక్క స్టార్లైట్ అయిన బుధుడు వీళ్ళందరితో కలిసే వరకు తలనొప్పి కదా. సో ఆ రవి అవును సార్. రవి పాపి కదా ఆ లగ్నానికి. ఆ పాపి అనేవాడు మళ్ళీ ఆ కుజుడితో ఫ్రెండ్తో చేరి వాడితో చేరి చెడగొడుతున్నాడు అనమాట. పీస్ ఆఫ్ మైండ్ చెడగొడుతున్నాడు. సో కాబట్టి అవును చిన్నప్పుడు సార్. ఫాదర్ జరిగిపోవడం, తర్వాత మనం రెస్పాన్సిబిలిటీ పడడం, అవన్నీ పీస్. ఉమ్, సో 4,000ని డిస్టర్బ్ చేశాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా పీస్ లేకుండా చేశాడు. ఇక అవును సార్. సప్తమాధిపతికి రెట్రో పడింది, క్యాన్సిలేషన్ వచ్చింది, 10కి కనెక్ట్ అయింది. కానీ గురు నక్షత్రంలో కూడా ఎవరు ఉమ్, లేరు కదా, అటు సైడ్ ఒక ఇష్యూ. అవును సార్. అవును సార్. అన్ని డిటాచ్మెంట్ కాంబినేషన్స్ అండ్ మెటలిస్టిక్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసాటిస్ఫాక్షన్ కాంబినేషన్స్ యాక్టివేట్ అవుతున్నాయి అనమాట. అవును సార్. కరెక్ట్ గా చెప్పారు సార్. సరే ముందుకెళ్దాం, చెప్తా, యాజ్ ఇట్ ఈస్గా ఉమ్, చెప్తా. సో నేనైతే ఆ ఒక సార్. స్ట్రాంగ్ రికమెండేషన్ చేస్తా, మీరైతే డబ్బులు పెట్టకుండా మార్కెటింగ్ లాంటిదే చెయ్యాలి. అర్థమైందా? ఆ సార్. మీరు ఆ ఒక సార్. దగ్గర బట్ డెట్స్ ఉన్నాయి సార్. అవి తీరాలంటే కొంచెం బిజినెస్ పరంగా మనము డెవలప్ అయితే గానీ ఆ డెట్స్ తీర్చుకోలేము డెవలప్ సార్. అంటే మీరు జాబ్ ద్వారా కమిషన్ బేస్డ్గా చేయాలి తప్ప వేరే రకంగా చేస్తే కష్టమే. ఓకే ఓకే. అర్థమైందా? మీరు డబ్బులు ఆ ఇన్వెస్ట్ సార్. చేస్తా అంటే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే పని చేయాల్సినప్పుడు ఆస్పెక్ట్ పని చేయలేదు అంటే సంథింగ్ ఈజ్ ఉమ్, మెస్సీ, అనుకున్నట్టు లేదు. ఆ సార్. ఆ సార్. ఎస్ సార్. ఇప్పుడు దశాంశ నవాంశ అబ్జర్వ్ చేద్దాం ఊరికే. నవాంశ లగ్నానికి లాభంలో ఇవన్నీ అని కనిపిస్తాయి, కానీ వక్రత్వాల వల్ల అక్కడే ఉన్నాయా లేదని ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. సరే ఆ చూద్దాం. సార్. 6ంట చంద్ర రాహు కుజులు, చతుర్థంలో శుక్రుడు, 10లో బుధుడు. ఓకే, దశాంశ చూద్దాం. దశాంశ లగ్నంలో దశమాధిపతి ఉన్నాడు, లాభంలో గురువు ఉన్నాడు. అది మనం కష్టపడడం ఎప్పటికీ అనేది ఉంది, కొంతవరకు బెటర్. ఆ సార్. కుజరాహులు దశమంలో ఉన్నారు, రవి తృతీయంలో ఉన్నాడు. అంతే అండి. మీరు మార్కెటింగ్, సేల్స్ ఇట్లాంటివి కమిషన్ బేస్డ్గా ఉమ్, మల్టిపుల్ వాటిని యాక్సెప్ట్ చేసి మీరు ముందుకు పోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఆ సార్. సో ఈ ఒక్కసారి 10 years లోను మొత్తం స్టాక్ మార్కెట్ గురించి అంతా అనలైజ్ చేసుకొని ప్లాన్ అన్ని చేసుకున్నా గానీ వర్కౌట్ అయితలేదు సార్ కరెక్ట్ గా. అది ఇప్పుడు శని ఆ, చంద్రులు ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుందా ఉండదా? నేను అబ్జర్వ్ చేసిన మీరు చెప్పే వీడియోస్ లో 4-5 మందికి ఇట్లనే చెప్పిర్రు. తర్వాత నేను కామెంట్ కూడా పెట్టిన. సో మా కాల్ రాకపోయినా సరే గానీ అంతవరకు కూడాను మూను సాటర్న్ ఇట్లా వ్యూ ఉన్న వాళ్ళు ఆస్పెక్ట్ కంజంక్షన్ ఉండేటోళ్ళు అవును, మార్కెట్ కు సిప్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపీలు చేసుకోవాలి, చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవద్దు అనేది కూడా తెలియాలి కదా. అర్థమైందా? అది ఎగ్జాక్ట్లీ ఏమైతుందంటే సార్, నేను స్టెప్ వేయక ముందు నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది రాసుకున్నప్పుడు. నేను స్టెప్ వేసినప్పుడు కరెక్ట్ గా నేను అనుకున్న దానికి రివర్స్ అయిపోతుంది. అదే అదే, అప్పుడు స్ట్రాటజీ ఉండాలి కదా మీకు. డాలర్ కాస్ట్ యావరేజింగ్ ఆ ఇట్లా సార్. ఏదైనా స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ ఉంటే మీరు అట్లాంటి వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఒకేసారి లంసంగా వెళ్తే అదే ప్రాబ్లం అవుతుంది. మనం కరెక్టే సార్. ఈక్విటీలో ఒక డౌట్. ఈక్విటీలో ఉండకుండా మళ్ళీ ఈ ఆప్షన్స్ ఫ్యూచర్స్ లోకి వెళ్తే వాడు అప్పు ఇచ్చేస్తాడు. ఆప్షన్సే సార్ నేను చేసింది. అప్పుడు ఆప్షన్స్ ఎందుకంటే అంటే ఇంకో ఈజీ డౌట్ టు ఇంకో డౌట్ లాస్ కదా. ఏమంటే 99% లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరెక్టే సార్. ఒక్క డౌట్. ఇప్పుడు సాటర్న్ మూన్ ఉంది కదా, అవును. దీనికి ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటాయా? కంటిన్యూగా అది అంత స్టాంప్ వేసినట్టు అట్లనే మనము ఎస్ఐపి అవును, గోచారంలో ఆ చేసుకోవాల్సిందేనా? నక్షత్రాలు మళ్ళీ ట్రావెల్ అవుతుంటాయి కదా, కనెక్షన్ వస్తుంది కదా శనిచంద్రుడికి. అది వచ్చినప్పుడల్లా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. పౌర్ణమిలకి, అమావాస్యలకి వచ్చినప్పుడల్లా దానికి ఏదో ఒక శని రాశిలో వెళ్తాడు, సబ్బులో వెళ్తాడు, ఎట్టగొట్ట కనెక్షన్ వస్తూ ఉంటుంది గోచారంలో. వచ్చినప్పుడల్లా కనెక్ట్ అవుతూ ఉంటాడు.
ఉమ్. ఎగ్జామ్షన్స్ అంటే ఏం లేదండి, మనం దీన్ని ఎట్లా స్ట్రాటజిక్ గా ప్లే చేయాలి. ఇది దోషం అంటే అది యాంగ్జైటీ ఇస్తాడు, మీ ప్లాన్ ని మార్చుకునేటట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటిది, ఆ ఫికిల్నెస్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి సిస్టమాటిక్ ఆ, ఇన్వెస్ట్మెంట్ 10,000 వచ్చినాయి, 5,000 ఇన్వెస్ట్ చేశాను, స్టెప్ బై ఉమ్, స్టెప్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. సో దట్ అవును. ఫాలో అయిన యావరేజ్ గా మీకు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సేఫ్ గా ఇండెక్స్ పొజిషన్ ఫండ్స్. తీసుకోక ముందు 100 అనుకుంటాను సార్ మీరు అన్నట్టే, కానీ పొజిషన్ తీసుకున్నాక ఫియర్ గ్రేడ్ రెండు ఫియర్ వచ్చేస్తుంది అన్నమాట. అదే, అందుకోసం మీరు సిస్టమాటిక్ ప్లాన్ లో వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ, సార్. ఇప్పుడు మాస్టర్ కి స్టూడెంట్ కి అదే ప్రాబ్లం అండి. మాస్టర్ ఏం చేస్తాడు, మాడిఫై చేసేస్తాడు అనమాట. అర్థమైందా? ఆ, మనం ఏదనుకుంటే అది మాడిఫై చేయొచ్చు ఆయన. కరెక్ట్. సరే, ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక ఇబ్బంది హడిల్ ఉంది. రేపు ఆ, సార్. 2028లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ యురేనస్ మార్స్ స్క్వేర్ 2027-28లో జరుగుతా ఉందన్నమాట. శని దశ ఆల్రెడీ ఉమ్, శనిలో రాహు జరుగుతాడు. ఆ, సార్. అక్కడ కొంచెం ఇష్యూ ఉంది. అర్థమైందా? మళ్ళీ తెలుసుగా, ఆ, సార్. రాహు స్టార్ లాడు ఇక్కడ ఇట్లా ఆ, కనెక్ట్ అయ్యాడు. రాహు స్టార్ లో ఉన్నా గానీ బట్ రిజల్ట్ ఉమ్, ఇవ్వట్లేదు అనమాట. సో కాబట్టి కాన్షియస్ చెప్తా. ఆ, మీకు మళ్ళీ లిఫ్ట్ అది ఆస్పెక్ట్ క్లియర్ అయిపోవాలన్నమాట. ఇదంతా క్లియర్ అయిపోవాలి అని అంటే మళ్ళీ 10th హౌస్ సన్తో ట్రైన్ ఇస్తుంది. ఇచ్చిన అది కొంచెం ఆపుతా ఉంది. బట్ మీరు అట్లా సస్టైన్ చేస్తే వెళ్ళాలన్నమాట. ఓకే. ఆ, సార్. మెర్క్యూరీ కూడా రెట్రో అయ్యాడు, ముందుకు వెళ్తున్నాడు. ఆ, సార్. ఆ మెర్క్యూరీ అన్న వెళ్ళి 10th హౌస్కి ట్రైన్ ఇస్తాడేమో అని ఆశించా, కానీ జరగలేదు. బట్ ఉన్నదానిలో ఉమ్, ఆ 2032లో కొంచెం మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతోంది. సారీ ఆ, అండి, సార్. మీకు అన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ చెప్తా ఉన్నా నేను మరి. లేదు సార్, ఉన్నది చెప్తారు సార్, మీరేం చేస్తారు సార్. ఎస్. ఉమ్, ఆ వీనసే ఒక్కటి సాటర్న్తో ట్రైన్ ఇస్తున్నాడు. తర్వాత మెర్క్యూరీ దశ వస్తుంది. మెర్క్యూరీ ఎవరి స్టార్లో ఉన్నాడు, రాహు స్టార్లో ఉన్నాడు. పరివర్తన అవుతున్నాడు అనమాట టెంపరీగా. పరివర్తన అయినప్పుడు ఉమ్, చంద్రుడు ఫలితాన్ని ఇస్తాడు. సో ఉన్నంతలో అది 10th కనెక్ట్ అయింది. ఆ, సార్. లిఫ్ట్ వస్తుందా అంటే ఆ మార్స్ 10th హౌస్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్ వస్తుంది. మధ్యలో స్క్వేర్లు చాలా జరుగుతా, మిక్స్డ్ ఆస్పెక్ట్స్ జరుగుతా ఉన్నాయి. సార్ 31 సార్. ఆ, మెల్లగా స్లోగానే వెళ్తా ఉంది. చాట్ ఏమి పరిగెట్టట్లేదు. ఆహా, సి 30 మీకు తర్వాత అంటారా? అది వదిలిపెట్టేసాను. మీకు ఒక విషయం చెప్తా, అది వదిలేండి. ఇక ఆ, చార్ట్ ఓకే, ఓకే. ప్రోగ్రెషన్ దశలు అవసరం లేదు ఇక. ఓకే. ఆ, సార్. ఆ, సార్. నేనేం ఆ, సార్. చెప్తానంటే మీ చార్ట్ లో ఉమ్, మీకు ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతాయి. నేను మీకు మంచి రిజల్ట్ చెప్తా, కానీ అక్కడ అవును, జరగాలిగా. జరగాలి. అది సమస్య. అర్థమైందా? అవును, జరగకుండా ఇంతకు ముందు ఉండడం. జరగలేదు కదా, ఇంతకు ముందు జరగలేదు కదా. ఎగ్జాక్ట్లీ, పాస్ట్ డేటాని వెరిఫై చేసేది అందుకే. అది అనుకున్న ఉమ్, టైంలో అనుకున్నట్టు జరగట్లేదు అంటే దట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ ప్యాటర్న్. కాబట్టి అవునవును. నేనేం చెప్తున్నానంటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. అవును సార్. సిప్ ఇన్వెస్ట్మెంట్, మీరు స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ అయితే మీరు పేపర్ ట్రేడ్ చేయండి. కావాలంటే వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వండి, వాడు ఫాలో అవును. అవ్వడం. మీరు ఒక సెబీ రిజిస్టర్డ్ ఉమ్, కోర్స్ లాంటివి చేసుకొని మీరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా మీరు ప్లాన్ చేసుకోండి, అంతే. అవును సార్. అంతే అవును తప్ప సార్. మీరు ఇండివిజువల్ గా ట్రేడ్ చేస్తారని అనుకోకండి. అవును సార్. మీరు ఓకే డెట్ సార్. ఫండ్స్ లో పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీ అవును. స్ట్రాటజీస్ ఏయో అవి చెప్తా ఉండండి. ట్రై టు బి టీచర్ అని రైట్. చెప్తా. అర్థమైందా? ఆ, సార్. లగ్నంలో ఆ, సార్. గురుసేనులు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరిలో బలవంతుడు ఎవరు? గురువే కదా, దిగ్బలాన్ని పొందాడు. ఓకే సార్. కాబట్టి మొత్తము నాకు మంచి మెంటార్ కూడా ఎవరు దొరకలేదు సార్. ఎవరైనా ఉంటారు కదా మీరే సార్, మెంటర్ కదా. ఇక రాకపోయినా ఒకరు. మనకి ఎవరు దొరికినప్పుడు మనమే. అర్థమైందా? అర్థమైంది. మొన్ననే ఒక గరికపాటి గారిది ఒక వీడియో చూసా. గురువు అంటే ఎవరని అంటే, గురువు అంటే మనలో మనమే గురువు అట. సో చాలా మంచిగా కానీ అనిపించింది. నా డెసిషన్లు ఫెయిల్ అవుతున్నాయి కదా, నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అవును, అందరూ ఇప్పుడు మనం ఏం రాంగ్ చెయ్యట్లే కదా, మనం చెప్తాం, ఆ, సార్. మనం చెయ్యం కదా. ఆ, అర్థమైందా? కరెక్ట్. మనం చెప్తాం, మనం చెయ్యం. అవును. కాబట్టి మీరు ఒక ఉమ్, అనలిటికల్ కోర్స్ లాంటిది, ఇట్లాంటిది ఏదన్నా సెబీ రిజిస్టర్డ్ కోర్సు ఎట్లాంటిది చేసుకొని, కావాలంటే మీకు రిజిస్టర్డ్ గా ఉమ్. మీరు ఆ సర్వీస్ చేయండి, మీరు టీచ్ చేసుకోండి. ఆ, సార్. టీచింగ్ కి పని చేస్తుంది. అవును మీకు సార్. ఇప్పుడు మీకున్న ఇంట్రెస్ట్ స్టాక్ మార్కెటే కాబట్టి దాని మీద అవును సార్. టీచింగ్ మీద ఫోకస్ చేసుకోండి. ఇటు మార్కెటింగ్ చేసుకుంటే దాని మీద టీచింగ్ మీద ఫోకస్ చేసుకోండి. ఓ యూట్యూబ్ ఛానల్ టీచింగ్ పోడ్కాస్ట్ లాంటివి చేయాలని ఉంది సార్. చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వచ్చాయి కదా, ఇప్పుడు నోట్బుక్ వెళ్ళాము, ఇట్లాంటి వాటితో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓకే. అవును మనం సార్. అసలు చాలా అవును సార్. ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, అంతే నా ఫైనల్ జడ్జిమెంట్. ఆస్పెక్ట్స్ అగ్రెసివ్ గా మధ్య మధ్యలో వస్తున్నాయి, దశలు కొంచెం కొంచెం ఉమ్, కాపాడుతాయి, కానీ పూర్తి స్థాయిలో అని చెప్పలేము. ఎందుకంటే అప్కమింగ్ దశ కూడా రెట్రోగ్రెషన్ కాబట్టి. ఒకటి ఉమ్. హైలీ హెల్త్ రికమెండ్ చేస్తున్నాను, హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. అవును సార్, నర్వ్స్ ఇది నరాలు కొంచెం ఇబ్బంది పెడతాయి సార్. చిన్నప్పుడు ఫిట్స్ కూడా ఉండే, ఇప్పుడు ఏం ఓకే. లేదు కానీ. యా, 6th లార్డ్కి వక్రత్వం ఉంది, క్యాన్సిలేషన్ వచ్చినా కానీ సరిగా లేదు. కాబట్టి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. హెల్త్ తర్వాత మిగిలిన ఆ, అన్ని. సార్. ఎస్, దట్ ఈస్ కంక్లూషన్ అండి. ఇంకోటి, మీరు హస్త నక్షత్రం అన్నారు కదా సార్, లగ్నము. అవును. ఇప్పుడు నేను ఎవరికైనా చేస్తే మాత్రము సూపర్ గా సక్సెస్ అవుతుంది సార్ వాళ్ళకు. మీరు చెప్పిన తర్వాత నేను రీకాల్ చేసుకున్నా అన్నట్టు. ఓకే, మీరు నేను బోని ఎవరికైనా కొడితే ఏదైనా వాళ్ళకి ఇచ్చిన బాగుంటుంది.
నేను ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసిన వాళ్ళు సూపర్ సక్సెస్ అయిపోతారు అన్నమాట. రైట్. గుడ్. అది మీరు చెప్పినాక అబ్జర్వ్ చేసిన. రైట్ ఈ అండి. మూన్ ని అందరూ ఇబ్బంది పెడుతున్నారు కదా సార్. 1, 2 5, 6 అదే 6 గ్రహాలు మొత్తం. టూ మెనీ మెలిఫిక్స్ ఆస్పెక్ట్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు బుధుడు, రవి, కుజ, శని వీళ్ళందరూ చూస్తున్నారు. పాపగ్రహాలన్నీ కేతు చూస్తున్నారు. కూడాను మూన్ నక్షత్రంలోనే ఉన్నాడు. కేతు కూడా 3 నక్షత్రంలో, ఆ పాపగ్రహాలను చూసే నక్షత్రంలో ఆయన ఉన్నాడు అనమాట. ఈవెన్ రాహు కూడా కాపాడుతలేడు సార్. లాభంలో ఉంటే రాహు సూపర్ ఉంటుంది ఏం అంటారు. చేస్తున్నాడంటే, అది ప్రాబ్లం. ఇప్పుడు రాహు లాభంలో ఉంటే దాని నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. సో అప్పుడు చంద్రు అవును సార్. రాహులు యాక్టివేట్ అవుతారుగా, అక్కర్లేని వరీస్ ఇస్తారుగా. మీకు అవును ప్రాబ్లం సార్. ఏంటంటే మీ పీస్ ఆఫ్ మైండ్ ని డిస్టర్బ్ చేసే విషయమే మీకు జరుగుతూ ఉంటది. ఉమ్. సుఖంగా ఓ దగ్గర కూర్చొనియకుండా చేసేవి చేస్తా ఉన్నాయి. కొంచెం హార్ష్ గానే ఉంది కాంబినేషన్. సార్. మీరు కూడా కొంచెం టఫే. స్క్వేర్ లో ఉన్నాయి కదా అన్ని కూడా. కాబట్టి సార్. మరీ కాదు, కానీ ఎంత కొంత టఫ్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సార్. అవును సార్. ఈ ఆ, కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. చెప్పండి. ఎన్ని ఉన్నాయి? మరి మాకు ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి వెబ్సైట్ లో. ఖచ్చితంగా చేస్తాను సార్. ఓకే, చెప్పండి. ఆరుద్ర ఇవి అయిపోయింది. ఈ వీనస్ పర్ఫామే లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి కూడా. అర్థమైంది. దానికి ఏమి అంతేనా సార్? అది ఏదైనా పెర్ఫామ్ చేస్తుందా వీనస్? పర్ఫామ్ చేస్తానంటే దశ అవన్నీ కనెక్ట్ కావాలి కదా. డౌట్లు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు కన్ఫర్మ్ గా ఇప్పుడు డెట్ ఎప్పుడు ఫ్రీ అవుతుంది అనేసి అప్కమింగ్ మనం ప్రయత్నం చేసుకొని వెళ్ళడమే అన్నారు. మీకు లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి, అర్థమైందా? టీచింగ్ కాంబినేషన్ ఉంది కాబట్టి మీరు టీచింగ్ రిలేటెడ్ గా ఫోకస్ చేయండి. అది ఏదో రకమైన టీచింగ్. మీరు స్టాక్స్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి స్టాక్స్ టీచింగ్ మీకు వచ్చిందే కదా, వచ్చిందే నేర్పించగలుగుతాం కానీ రాని కాదుగా. సార్ అది. ఇంకోటి, ఈ సెకండ్ మ్యారేజ్ ఏమన్నా ఎప్పుడు జరుగుతుంది ఏమన్నా ప్రెడిక్ట్ అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారా? మీరు లీగల్లీ సపరేట్ అయిపోయారా? అవును సార్. ఓకే. సో అంటే 10th హౌస్ యాక్టివేట్ మంచిగా ఉంటే 7th హౌస్ గురించి ఆలోచిద్దాం అనుకున్నా సార్. 10th ఇంకా పాస్ కాలేదు సార్ మనం. అదే అర్థమైంది. ఎప్పుడు అనుకుంటున్నారు? 28 లో అనుకుంటున్నా సార్. ఎందుకు 28కి ఏముంది స్పెషల్? అంటే ఈ లోపు కొంచెం ఏమైనా బెటర్మెంట్ అవుతుందేమో 10th హౌస్ అని సార్. అట్లా అంటారా? ప్రయత్నాలు అట్లా ప్లాన్ చేస్తున్నా. ఆల్రెడీ 3 years బ్యాకే సరే కొంచెం డెవలప్ అయితే, బిజినెస్ డెవలప్ అయితే మంచిగా అనుకున్నాను. కానీ ఎక్కడ గోయక్షణ గొంగడ ఎక్కడ ఉంది కదా సార్. అవునవును. అక్కడ కూడా మీరు అన్న 28 డిసెంబర్కి, మీరు డిసెంబర్ కాబట్టి 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది కదా అక్కడ. మళ్ళా తర్వాత మార్స్ కూడా వీనస్ కి స్క్వేర్ జరుగుతాడు కదా. ఐ డోంట్ నో, చెప్పలేను నేను. ఎందుకంటే అట్లా డిఫికల్టీ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు నేను రికమెండ్ చేయను. ఓకే. అప్పుడు పరిస్థితులను బట్టి అప్పటికి మీరు చేసుకోవాలనుకుంటే 3 years సంగతి తర్వాత కాబట్టి, అప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆలోచించి అప్పుడు డిసిషన్ తీసుకుందరులే. ప్రస్తుతం ఉన్న పర్స్పెక్టివ్ బట్టి అయితే కన్సిస్టెంట్ గా కెరీర్ ఉంటే కనీసం దాని మీదైనా ఫోకస్ చేద్దామంటే అది కూడా ఉండడం లేదు. ఏ కోశాన వదులుతలేదు మైండ్. అర్థమైంది. మీరు గట్టిగా ప్రయత్నం చేయడమే. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఏంటిది? ఆ శని నక్షత్రంలో ఆక్యుపై చేసిన శుక్రుడు, అర్థమైందా? శుభగ్రహం తృతీయంలో ఉంటే మనం గబాలన వాళ్ళని అజ్జేసి వాళ్ళని పెట్టి సేల్ చేయలేకపోతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. అర్థమైందా? పూర్తి స్థాయిలో అగ్రెసివ్ గా మనము ఇప్పుడు మన పలానా ఎక్స్ వెళ్ళారంటే ఆయన దగ్గర తప్ప వేరే దగ్గర కొనడానికి ఛాన్స్ లేదు మనకి అన్నట్టు క్రియేట్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు మనం ఆఫర్ ఇచ్చామంటే మనకి 10 అంటే ఇంకోటి 9 అంటాడు, ఇంకోటి 8 అంటాడు. అది కదా ప్రాబ్లం. నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకుంటాను నీ దగ్గర. కానీ ఎదుటోళ్ళతో కన్విన్సింగ్ గా మాట్లాడి ఆర్డర్ తీసుకోవడము అంతవరకు అయితే దేవుడు గ్రేస్ ఇచ్చినట్టే సార్. కొంచెం అవును, అది బ్రేక్ ఈవెన్ అవ్వాలి కదా కంప్లీట్లీ. అర్థమైందా? బ్రేక్ ఈవెన్ అయ్యి ఇప్పుడు అప్పులు క్లియర్ చేసుకుని ముందుకు పోవాలంటే ఇంతలో మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది కదా. ఆ కస్టమర్ ని మంచిగా మాట్లాడి అది మాట్లాడడం వరకు ఓకే, మాట్లాడడం వరకు వర్కౌట్ అవుతుంది. కానీ దాన్ని మళ్ళీ మార్జిన్ మేక్ చేయాలంటే మళ్ళీ వర్కౌట్ అవ్వట్లేదు. అదే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా కూడా నేను స్టాక్ తెప్పించి వాళ్ళకి సప్లై చేసి టైం గ్యాప్ లో ఆర్డర్ మిస్ అవ్వడము, మనం అడిగిన స్టాక్ లేకపోవడము, ఇలాంటివి బోలెడ్ ఉన్నాయి సార్ గ్యాప్ లో. అర్థమైంది.
సో అడ్వాన్స్ తీసుకొని ఇది మనము నాన్ రిఫండబుల్ అడ్వాన్సే తీసుకోవాలి అట్లయితే ఇక ఆ? అంత క్రెడిట్ పోతాయి సార్ బిజినెస్ లో, అదే 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 హోల్సేల్ అదే లో. కదా. క్యాష్ అండ్ క్యారీ అందుకోసమే అయితే మీరు ఆ అది. స్పీచ్ రిలేటెడ్ గా ఆ ట్రైనింగ్ రిలేటెడ్ గా కూడా ఆలోచించండి. అదొకటే నాకు సార్ మీకు ఉన్న మార్గం ఇక. కరెక్ట్ సార్. ఇంకోటి సార్, ఈ హోటల్ బిజినెస్ ఎట్లుంటది సార్? మాది పాతది బిజినెస్ హోటలే కాబట్టి అవును. అట్లా ఏమన్నా పోదామనేసి ఈ దీంట్లోని ఈ రింగ్ లో నుంచి బయటకు వద్దామంటే ఈ రింగ్ లో నుంచి బయట రాలేకున్నా. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎంత మనం ఇస్తున్నారండి ఇక్కడ? వీళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు? ఇక్కడ ఇక్కడ ఇంతకు ముందు శాలరీ ఉండే సార్. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్టింగ్, 25 స్టార్టింగ్ నుంచి కమిషనే వచ్చింది. ఆ శాలరీ అంటే కమిషన్ ఎంత ఇస్తారు కూడాను వీళ్ళు? శాలరీ అయితే 25,000 ఉండే. ఉమ్. ఇప్పుడు అది కూడా లేకుండా కమిషన్, నువ్వు సేల్ చేసిన దాని మీద కమిషన్ అన్నారు. ఇప్పుడు అది కూడాను కన్సిస్టెంట్ గా లేదు కదా, మరి ఆ 25 ఇక్కడ వస్తున్నాయా మరి ఇప్పుడు? రావడం లేదు కదా సార్. అదే ఇప్పుడు ఇక్కడ మనం కట్టేటివి, మనకు వచ్చేటివి అన్ని ఈ బుక్ పక్కన పెట్టేసి క్లియర్ చేసుకున్నాక అవునవును. హోటల్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటది? నాకు తెలిసిన హోటల్ బిజినెస్ అంటే ఇంట్లోనే మళ్ళీ కదా. మీరు డబ్బులు పెట్టాలి కదా. లేదు సార్, చిన్న టిఫిన్ సెంటర్ లాగానే అంటున్నా. అప్పుడు డే టు డే సర్వీస్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ గా పడదు, మీకు లిమిటెడ్ అంటే కాబట్టి. గురు అంటే ఫుడ్ కి గురువు అంటాడు కదా, అవును గురువు అవును. అంటాడు ఆ కదా. గురువు చంద్రుడు ఉన్నాడు కదా. అది ఏమన్నా ఫేవర్ అవుతుందా అనేసి. ఫేవర్ అంటే దానిలో కష్టపడుతూ వెళ్ళడమే. నేను అదే చెప్తున్నా, కష్టపడి ముందుకు పోవాల్సి వస్తుంది. అక్కడ ఈజీగా ఏదో అయిపోద్దని ఊహించుకోవద్దు. అర్థమైందా? ఉమ్, అది నేను ఓకే చెప్పేది. ఓకే ఓవర్గా ఇన్వెస్ట్మెంట్ పెడితే మళ్ళీ ఇంకో కొత్త అప్పు చేసామనుకో, అప్పు తోడవుతుంది. ఓకే సార్. అది ఈ సర్వీస్ చేయాలని ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది సార్. ఎందుకు సార్ అలాగా? ఈ కాంబినేషన్ ఏమన్నా అట్లా నన్ను రియాక్ట్ చేస్తుందా? అది ఇక శని గురువులు ఉన్నారు కానీ, బట్ రకరకాల కాంబినేషన్స్. బట్ ఫస్ట్ మనం సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత సర్వీస్ కదా. అవును సార్, కరెక్ట్. ఇప్పుడు అది నాకే లేనప్పుడు నేనేం చేయగలుగుతా అన్నట్టు అది కూడా నాకు నేను క్వశ్చన్ చేసుకుంటా అప్పుడప్పుడు. అవును. ఉన్నంతలో మనం ఉమ్, చేసుకుంటూ పోవడమే. సార్, ఈ ప్రతిసారి 4-5 సార్లు జీరోకి రావడం ఇట్లా నడుస్తుంది సార్. నువ్వేమైనా రిపీట్ స్టార్ అన్నట్టు నేను నవ్వుకుంటాను సార్. సరే ఇక ఇప్పుడున్న లైఫ్ కి, ఇప్పుడున్న ప్రాస్పెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి మనం ముందుకు పోవడానికి ట్రై చేయడమే అంతే. ఆపర్చునిటీగా దేవుడు కల్పించినప్పుడు కల్పిస్తాడు, దానికి ఎస్టిమేట్ చేయడం అనేది ఆలోచించొద్దు. సార్ సార్, సరేనా? ఆల్ ది బెస్ట్ మరి. బీ గుడ్, డూ గుడ్ అంతే. అంతే అంతే. ఆల్ ది బెస్ట్ ఓకే అండి. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.